ఓకే డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అనేటువంటి చాప్టర్లో పైరోమీటర్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఫెర్రీస్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకా నెక్స్ట్ పైరోమీటర్ ఏంటన్నట్లయితే డిజపైరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్. ఇంకా మాయమైపోయే తీగ పైరోమీటర్ అంటూ తెలుగులో. ఓకే, డిజపైరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక టెలిస్కోప్ తీసుకోండి. ఇది రాక్ అండ్ పినియన్ స్క్రూ అనమాట, అంటే టెలిస్కోప్ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ జీ అనేటువంటి ఫిల్టర్, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ తీసుకుని ఐపీసీ కనెక్ట్ చేయండి. ఇది అర్థం. ఇప్పుడు చూడండి, హార్ట్ బాడీ నుంచి వచ్చినటువంటి రేడియేషన్ అనేటువంటిది హార్ట్ బాడీ, ఇది ఆబ్జెక్ట్ వైపు ఉంది కాబట్టి దీన్ని ఆబ్జెక్టివ్ లెన్స్ అంటాం. ఓటో డినోట్ చేస్తుంది, అంటే ఆబ్జెక్టివ్ లెన్స్ అనమాట, వస్తువు కథకం అంటుంది తెలుగులో. అదే ఇదేంటి ఐపీస్, మనకు అన్ని వైపు ఉంది కాబట్టి. ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలుసు టెలిస్కోప్లో క్రాస్డ్ వైర్స్ ఉంటాయి, అవునా? టెలిస్కోప్ మధ్య భాగంలో క్రాస్డ్ వైర్స్ ఉంటాయి, ఆల్రెడీ మీకు తెలుసు ఆ విషయం. అయితే ఇప్పుడు ఏం చేయాలి, క్రాస్డ్ వైర్స్ని రీప్లేస్ చేసి అంటే తీసివేసి దాని బదులు ఏం చేయాలట, ఒక ఎలక్ట్రిక్ బల్బుని పెట్టమంటున్నాను. ఈ ఫిలమెంట్. ఓకే, ఇక్కడ జీ అనేటువంటిది ఏంటంటే రెడ్ గ్లాస్తో చేసినటువంటి ఫిల్టర్ అన్నమాట, అది రెడ్ ఫిల్టర్. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఫిలమెంట్ని హీట్ చేయడం కోసం దీనికి బ్యాటరీని కనెక్ట్ చేయండి. బి అనేటువంటి బ్యాటరీని కనెక్ట్ చేయండి కే ద్వారా. అది ఇక్కడ కరెంట్ ఎంత వస్తుందో కొలవడం కోసం ఒక అమ్మీటర్ ఏని యూఎస్.ఆర్హెచ్ ద్వారా కనెక్ట్ చేయండి అమ్మా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే రెండు డయాఫ్రాములు తీసుకోండి, అంటే స్లిట్ అని రెండు చీలికలు తీసుకోండి, D1 D2. ఇప్పుడు ఈ రేడియేషన్ వచ్చి ఏమవుతుంది, కరెక్ట్గా ఫిలమెంట్ మీద ఇన్స్టెంట్ అవి ఆ హార్ట్ బాడీ యొక్క ఇమేజ్ని కరెక్ట్గా ఫిలమెంట్ మీద పడేలా చేస్తుంది. మళ్ళీ హార్ట్ బాడీ యొక్క ఇమేజ్ని కరెక్ట్గా ఫిలమెంట్ మీద ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఆ ఫిలమెంట్ని మనం ఐపీసీ ద్వారా గమనించవచ్చు. ఇప్పుడు అది గమనించినట్లయితే మీకు ఎలా కనబడుతుంది ఐపీఎస్లో ఇమేజ్, మనం యూజ్ చేసిన రెడ్ కలర్ ఫిల్టర్ కాబట్టి ఇంకా ఇక్కడ రెడ్ కలర్ ఫిల్టర్ యూజ్ చేసాం. ఇప్పుడు రెడ్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫిలమెంట్ అనేటువంటిది మనకు కనబడడం జరుగుతుంది. అదేనమ్మా, వెనకాల రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండి అందులో ఈ ఫిలమెంట్ అనేటువంటిది మనకు కనబడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫిలమెంట్ని మీరు కరెంట్ ఎప్పుడైతే పెట్టారో ఇప్పుడు ఈ ఫిలమెంట్ కూడా ఏమవుతుంది, రెడ్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు అది బాగా వేడెక్కడం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఈ రెండు కలర్స్ కలిసిపోయి మనకు ఫిలమెంట్ కనబడడం ఆగిపోతుంది అన్నమాట. అదివేంటి, ఫస్ట్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫిలమెంట్ అనేది మనకు కనబడుతుంది క్లియర్గా. దీనికి ఎప్పుడైతే మనం కరెంట్ పెట్టి హీట్ చేయడం మొదలు పెట్టామో ఈ ఫిలమెంట్ కూడా ఏమవుతుంది, మెల్లమెల్లగా వేడెక్కుతూ రెడ్ కలర్లో కనబట్టి అవి ఇందులో కలిసిపోయింది. అంటే దాని అర్థం ఏంటి, ఈ హార్ట్ బాడీ యొక్క టెంపరేచరు మనం తీసుకున్న ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ రెండు ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నట్లు లెక్క. అదేవిధంగా అంటే ఇప్పుడు ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ ఎంతో మనం తెలుసుకుంటే హార్ట్ బాడీ టెంపరేచర్ కొలవచ్చు కదా. దీనికి ఎంత కరెంట్ పెట్టామో తెలుసుకున్నట్లయితే దాన్ని ఉపయోగించి హార్ట్ బాడీ యొక్క టెంపరేచర్ కొలవచ్చు అనమాట. అదేవిధంగా అలా ఒక బాడీ యొక్క వేవ్ లెంత్
ఇంకొక స్టాండర్డ్ బాడీ యొక్క వేవ్ లెంత్తో కంపేర్ చేసి మనం హాట్ బాడీ యొక్క టెంపరేచర్ కొలుస్తున్నాం అన్నమాట. అర్థమైందమ్మా. ఆప్టికల్ ఫైరోమీటర్ చెప్పేటప్పుడు మన దగ్గర చెప్పుకున్నాం, ఒక హాట్ బాడీ నుంచి వచ్చిన రేడియేషన్ని ఒక స్టాండర్డ్ బాడీ యొక్క రేడియేషన్తో కంపేర్ చేసుకుని, అర్థమైంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ ఫిలమెంట్ని హీట్ చేయట్లే, హాట్ బాడీ నుంచి వచ్చిన రేడియేషన్ మాత్రమే మనం గమనించాం ఐపీసీ ద్వారా. ఇప్పుడు దీన్ని హీట్ చేసినప్పుడు దీని నుంచి కూడా ఏమవుతుంది, రేడియేషన్ వస్తుంది. దీని టెంపరేచర్ పెరిగే కొద్దీ ఇది కూడా రెడ్ కలర్లో మారి రెండు ఎప్పుడైతే కలిసిపోయి మనకు కనబడడం ఆగిపోయిందో అప్పుడు రెండిటి యొక్క టెంపరేచర్స్ ఈక్వల్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఫిలమెంట్ యొక్క టెంపరేచర్ ఎంతో తెలుసుకున్నట్లయితే మా హాట్ బాడీ యొక్క టెంపరేచర్ కొలిసినట్టే ఏమో. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్ ఈక్వేషన్ ద్వారా మన బాడీ యొక్క టెంపరేచర్ ఎంతో కొలవచ్చు అనమాట. ఇక్కడ I అనేటువంటిది ఈ ఫిలమెంట్ పెట్టిన కరెంట్ అనమాట. అదే ఏబీసీ అనేటువంటి కాన్స్టెంట్లు, వీటిని ఉపయోగించుకుని ఈ ఈక్వేషన్ వేసినట్లయితే ఆ బాడీ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో కొలవచ్చు. అది డిజైఫైరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ ఫైరోమీటర్ గురించి ఏమో అర్థమైందా. ఇక్కడ బాడీ యొక్క టెంపరేచర్ కొలవాలంటే ముందు ఏం చేయాలి, ఫిలమెంట్ గంట కరెంట్ పెట్టే మధ్య కొలిచి ఏబీసీ వాల్యూ మనం తెలుసుకున్నట్లయితే ఈ బాడీ యొక్క టెంపరేచర్ మనం కొలవచ్చు అనమాట. అర్థమైంది. అది డిజైఫైరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ ఫైరోమీటర్ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చి సోలార్ కాన్స్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సోలార్ కాన్స్టెంట్ అలాగే యాంగ్స్ట్రామ్ పైరో హీలోమీటర్ అంటే సోలార్ కాన్స్టెంట్ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఎక్స్పెరిమెంట్ అనమాట. రెండు క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సోలార్ కాన్స్టెంట్ అన్నట్లయితే ఏం చెప్పొచ్చు, ద రేట్ అట్ విచ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ బై బ్లాక్ సర్ఫేస్ ఫర్ యూనిట్ ఏరియా ప్లేస్ నార్మల్ టు ద సన్. అదేవిధంగా ఇక్కడ సన్కి నార్మల్గా ఒక బ్లాక్ బాడీని పెట్టారనుకోండి, ఆ బ్లాక్ బాడీ యూనిట్ టైంలో అబ్జర్వ్ చేసుకునేటువంటి ఎనర్జీని మనం సోలార్ కాన్స్టెంట్గా మనం చెప్పొచ్చు. సో డెఫినేషన్ చూద్దాం. సోలార్ కాన్స్టెంట్ is defined as the rate at which solar energy is received by black surface for unit area placed normal to the sun rays at mean distance of Earth from the sun in the absence of S atmosphere. అదే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ద రేట్ అట్ విచ్ సోలార్ ఎనర్జీ is received by a black surface for unit area placed normal to the sun rays at mean distance of Earth. అదేనమ్మా, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లేదు అనుకుని ఎర్త్ ఉన్న ప్లేస్లో ఒక బ్లాక్ బాడీ ఉందనుకున్నట్లయితే ఆ బ్లాక్ బాడీ ఫర్ యూనిట్ ఏరియా ద్వారా ఫర్ యూనిట్ టైంలో అబ్జర్వ్ చేసుకున్నటువంటి రేడియేషన్ని సోలార్ కాన్స్టెంట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, ఈ సన్ అనుకోండి, సన్ నుంచి రేడియేషన్ అటువంటిది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు సన్ నుంచి కొంత డిస్టెన్స్లో ఎర్త్ ఉంది, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లేదనుకుని ఎర్త్ మీద ఒక బ్లాక్ బాడీ ఉందనుకున్నట్లయితే ఆ బ్లాక్ బాడీ ఫర్ యూనిట్ ఏరియాలో ఫర్ యూనిట్ టైంలో అబ్జర్వ్ చేసినటువంటి రేడియేషన్ని మనం సోలార్ కాన్స్టెంట్గా మనం చెప్పొచ్చు. దీని వాల్యూ వచ్చి 1340 వాట్ మీటర్ -2 ఏమో. ఇంకే ఆ సోలార్ కాన్స్టెంట్ మనం ఎలా డిటర్మైన్ చేయొచ్చు, యాంగ్స్ట్రామ్స్ పైరో హీలోమీటర్.
angstrom pyrokilometer for measuring of determination of solar constant. ఓకే, యాంగ్స్ట్రామ్ పైరోకిలోమీటర్ సోలార్ కాన్స్ డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అందులో మెయిన్గా ప్లాటినంతో చేసినటువంటి S1 S2 అనేటువంటి 2 స్ట్రిప్స్ తీసుకోండి. ప్లాటినం కానీ కాన్స్టాంటన్ కానీ, అర్థమైందా? ఇక్కడ ఇది S1 S2, ఇది S1 స్ట్రిప్ అనుకోండి. S1 S2 ఏంటి? ప్లాటినంతో కానీ ఆర్ కాన్స్టాంటన్, ప్లాటినంతో కానీ కాన్స్టాంటన్తో కానీ చేసినటువంటి స్ట్రిప్స్ S1 S2 తీసుకోండి. ఇప్పుడు S1కి ఏం చేస్తారంటే హెచ్ అనేటువంటి ఒక డబుల్ వాల్డ్ సీల్తో లేయర్ వేయండి. అదేనమ్మా హెచ్ అంటే ఇక్కడ డబుల్ వాల్డ్ సీల్డ్. ఈ సీల్డ్ చేసే పని ఏంటి? సన్ రేడియేషన్ని S2 మీద పడకుండా చేస్తుంది అన్నమాట. S2 అనే స్ట్రిప్ ఉంది కదా, ఆ స్ట్రిప్ మీద సన్ రేడియేషన్ పడకుండా చేస్తుంది. ఇప్పుడు S1 ఓపెన్గా ఉంచండి, అంటే రేడియేషన్ ఫ్రమ్ సన్ వచ్చి దీని మీద ఇన్స్టెంట్ అయ్యేలాగా. అందువల్ల ఇప్పుడు ఇది ఏమవుతుంది? హాట్ బాడీ అవుతుంది, కోల్డ్ బాడీ అవుతుంది. ఇప్పుడు రెండింటిని కనెక్ట్ చేశారనుకోండి జీ అనే గావనోమీటర్ సహాయంతో. అదేనమ్మా, ఇప్పుడు ఈ గావనోమీటర్ డిఫ్లెక్షన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు వస్తువుల మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా కరెంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు S2 యొక్క టెంపరేచర్ కూడా మనం రైజ్ చేయొచ్చు. ఎలా అంటే కరెంట్ పెట్టడం ద్వారా. దీని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి S2ని దాని టెంపరేచర్ రైజ్ చేయొచ్చు. దీని టెంపరేచర్ రైజ్ అవుతున్నట్లయితే అంతకుముందు గవర్నమెంట్లో డిఫ్లెక్షన్ వచ్చింది కదా, అది తగ్గడం జరుగుతుంది అన్నమాట. అంటే ముందు వచ్చేటువంటి కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో అక్కడ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏం చేస్తారంటే S2 అనేటువంటి స్ట్రిప్ని ఏం చేస్తారంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేయండి. అదే నెంబర్ రిజిస్టర్డ్ RH ద్వారా, అమ్మీటర్ A, వోల్ట్మీటర్ V ద్వారా S2 స్ట్రిప్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు S2 స్ట్రిప్ని మనం హీట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కరెంట్ అనేటువంటిది ఏమవుతుందంటే రివర్స్లో వచ్చి ఇక్కడ గావనోమీటర్లో డిఫ్లెక్షన్ 0 వస్తుంది. ఇప్పుడు రెండింటి యొక్క టెంపరేచర్స్ ఈక్వల్ అయినట్లయితే కనుక గావనోమీటర్లో డిఫ్లెక్షన్ 0 అవుతుంది అనమాట. అర్థమైంది? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ S2 స్ట్రిప్కి మనం ఎంత హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసాం కరెంట్ను ఉపయోగించుకుని అన్నట్లయితే కనుక ఆ వాల్యూని ఉపయోగించి మనం సోలార్ కాన్స్టెంట్ Sని డిటర్మైన్ చేయొచ్చు. సోలార్ కాన్స్టెంట్ S ఈజ్ ఈక్వల్ టు V × I × 60 ఫర్ మినిట్కి. ఫర్ మినిట్కి హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసాం అనుకున్నట్లయితే S ఈజ్ ఈక్వల్ టు V × I × 60/AA 4.2. ఏ అంటే ఫర్ యూనిట్ ఏరియా, స్మాల్ అంటే అబ్జర్వేషన్ కోఎఫిషియంట్, V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్ అప్లై టు స్ట్రిప్ S2. ఫర్ మీట్కి అంటున్నాం కాబట్టి 60తో మల్టిప్లై చేసాం. S ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V × I × 60/AA 4.2 ఫామ్లో ఉపయోగించి సోలార్ కాన్స్టెంట్ మనం డిటర్మైన్ చేయొచ్చు. ఒక రోజులో డిఫరెంట్ టైమ్స్లో మీరు ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే మనకు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. అక్కడున్న స్కై కండిషన్ బట్టి ఆ రోజు ఉన్నటువంటి సన్ టెంపరేచర్ ఆధారంగా చేసుకుని డిఫరెంట్ S వాల్యూస్ అనేటువంటి రావడం. ఈ ఇంటికి యావరేజ్ కట్టినట్లయితే అది ప్రాక్టికల్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ వాల్యూ S అనుకున్నట్లయితే థియరిటికల్ వాల్యూ S0 అనుకోండి. ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు S0 × τ సీకెంట్ Z. అర్థమైందమ్మా? యావరేజ్గా మనం కొలిసిన S వాల్యూ ఇది ప్రాక్టికల్గా, థియరిటికల్గా వచ్చినటువంటి S0 ఇది ఒరిజినల్ వాల్యూ. ఆ రెంట్లో కొన్ని రిలేషన్ ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు S0 × τ సీకెంట్ Z. ఇక్కడ Z అనేది ఏంటి? జీనెట్ డిస్టెన్స్ ఆఫ్ ది సన్, అంటే సన్కి ఎర్త్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. అలాగే టౌ అనేది ఏంటి? ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్.
అర్థమైందమ్మా. అంటే మన అట్మాస్ఫియర్ సన్ రేడియేషన్ ఏ విధంగా ట్రాన్స్మిట్ చేస్తుందో తెలుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ ఈక్వేషన్ మనం లాగర్థం అప్లై చేసామనుకోండి. log s ఈజ్ ఈక్వల్ టు log s0 ప్లస్ సీకెంట్ z ఇంటూ log tau వస్తుంది. ఈ ఈక్వేషన్ ఉపయోగించుకుని మనం సోలార్ కాన్స్టెంట్ని డిటర్మైన్ చేయొచ్చు. అలాగే ఎక్స్ యాక్సిస్ మీద సీకెంట్ జెడ్ని, వై యాక్సిస్ మీద లాగ్ ఎస్ని తీసుకుని మనం గ్రాఫ్ గీసామనుకోండి. ఆ గ్రాఫ్ ఏమవుతుందంటే ఇది వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ ఈ రూపంలో ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ ఏమో చూడండి. లాగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పెంచండి, ఈ విధంగా రాసుకోండి. సీకెంట్ జెడ్ ఇంటూ లాగ్ టౌ ప్లస్ లాగ్ s0గా రాసుకున్నారు అనుకోండి. ఈ ఈక్వేషన్ చూడడానికి ఎలా ఉంది? వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది అవునా. అంటే ఇక సి లాగ్ s0 అవుతుంది, అది ఈ వాల్యూ అనమాట. ఆ గ్రాఫ్ను ఉపయోగించుకుని మనం ఎస్ వాల్యూ కోసం సీకెంట్ జెడ్ మనకు తెలుసు, ఆ వాల్యూస్ని ఉపయోగించుకుని s0 వాల్యూని కొలవచ్చు. ఓకే, తర్వాత వచ్చి టెంపరేచర్ ఆఫ్ ది సన్. టెంపరేచర్ ఆఫ్ ది సన్ ఎలా మెజర్ చేయవచ్చు? ఇక్కడ చూడండి, సన్ మనం గమనించినట్లయితే సన్లో మనకి డిఫరెంట్ లేయర్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ మధ్య భాగాన్ని ఫోటోస్ఫియర్ అంటారు. సెంటర్ పార్ట్ నుంచి అయితే కోర్ అంటూ హాట్ కోర్. ఈ కోర్ వచ్చి 20 మిలియన్ డిగ్రీస్ హీట్ ఉంటుంది. అందులో సన్ మధ్య భాగాన్ని కోర్ అంటూ అందులో 20 మిలియన్ డిగ్రీస్ ఉంటే ఈ కోర్ చుట్టూ ఉన్నదాన్ని ఫోటోస్ఫియర్ అంటారు. ఈ ఫోటోస్ఫియర్ వచ్చి 6000 కెల్విన్ దగ్గర ఉంటుంది టెంపరేచర్. ఆ తర్వాత వచ్చి రివర్సింగ్ లేయర్. రివర్సింగ్ లేయర్ తర్వాత ఉన్నటువంటిది క్రోమోస్ఫియర్. లాస్ట్కి వచ్చి కరోనా. అదే ఇలా మనకి డిఫరెంట్ లేయర్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సన్ నుంచి బయటకు వచ్చేటువంటి ఎనర్జీ ఎంత అన్నట్లయితే స్టెఫాన్ లా ప్రకారం, అకార్డింగ్ టు స్టెఫాన్ లా, the amount of energy emitted for sun energy emitted by the sun per minute. ఒక నిమిషానికి సన్ నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది అన్నట్లయితే సన్ యొక్క ఏరియా 4πr² అనుకోండి, స్క్వేర్ కాబట్టి. అలాగే సన్ నుంచి వచ్చిన ఎనర్జీ సిగ్మా T/4 అనుకోండి, ఇంటూ పర్ మినిట్ అంటున్నాం కాబట్టి సిగ్మా. అదేవిధంగా అంటే 4πr² ఇంటూ సిగ్మా T/4 ఇంటూ 60గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎనర్జీ అటువంటి ఏమవుతుంది, అన్ని డైరెక్షన్స్లోనూ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ సన్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీని ఏదైనా ఒక బాడీ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి. అదేవిధంగా ఇప్పుడు సన్ చుట్టూ కొన్ని స్పేర్స్ ఊహించుకోండి, కాన్సెంట్రిక్ స్పేర్స్ని. ఇప్పుడు ఈ స్పేర్ మీద ఒక సర్ఫేస్ అనేటువంటి రొటేట్ అవుతుంది అనుకోండి. ఈ కాన్సెంట్రిక్ స్పేర్ యొక్క రేడియస్ r అనుకోండి. అది ఈ కాన్సెంట్రిక్ స్పేర్ యొక్క రేడియస్ r అనుకున్నట్లయితే ఇప్పుడు ఆ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఈ కాన్సెంట్రిక్ స్పేర్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది, 4πr². ఈ డిస్టెన్స్లోని సోలార్ కాన్స్టెంట్ s అనుకున్నట్లయితే అప్పుడు ఏం రాయొచ్చు, therefore the energy received by the surface is equal to ఏం రాయొచ్చు, 4πr². కానీ ఈ అమౌంట్ ఎంత ఎనర్జీ ఏమిటైందో అలాగే ఎంత ఎనర్జీ అబ్జర్వ్ అయిందో రెండు ఈక్వల్ కాబట్టి therefore 4πr² ఇంటూ సిగ్మా T/4 ఇంటూ 60 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 4πr². 4/4 క్యాన్సిల్ అవుతుంది.
దీని నుంచి మనకు కావాల్సింది ఏంటి, టెంపరేచర్ ఆఫ్ ది సన్ కదా, అందువల్ల T/4 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, SR²/60R² సిగ్మా. లేదు T ఈజ్ ఈక్వల్ టు SR²/60R² సిగ్మా ఓ ఫర్ 1/4గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, స్మాల్ r/R హోల్ స్క్వేర్ S/60 ఇంటూ 1/సిగ్మా హోల్ ఫర్ 1/4 ఏమో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇందులో ఎస్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ సిగ్మా ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి టెంపరేచర్ ఆఫ్ ది సన్ వస్తుంది. ఇదే ఎంకేఎస్ సిస్టంలో అయితే T ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, స్మాల్ r/R హోల్ స్క్వేర్ ఇంటూ S/సిగ్మా పవర్ 1/4గా రాసుకోవచ్చు. అర్థమైందా? ఈ విధంగా మనం టెంపరేచర్ ఆఫ్ ది సన్ని మెజర్ చేయవచ్చు. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వడం జరిగిందేమో. ఓకే, థ్యాంక్ యూ.